నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కృష్ణాపురం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి మరియు ఇందుకూరుపేట మండల పార్టీ అధ్యక్షులు ఏకుళ్లు పవన్ రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కోవూరు శాసనసభ్యులు అలాగే పొలిట్ బ్యూరో సభ్యులు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వం మత్స్యకారులకు అండగా నిలుస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు క్లిష్టంగా ఉన్నప్పటికీ ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ 6 మరియు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ఎలాంటి రాజీ పడకుండా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా మత్స్యకారుల సేవల పథకంలో వేట నిషేధ సమయంలో ఇస్తున్న విరామ భృతి 10,000 నుండి 20,000కు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. అలాగే తనను పొలిట్ బ్యూరో సభ్యురాలిగా నియమించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మరియు మంత్రి నారా లోకేష్ కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ మత్స్యకార గ్రామానికి వచ్చి మత్స్యకార సోదరీమణుల మధ్య జరుపుకోవడం, గుడికి వెళ్ళడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ గుడి చాలా బాగా నిర్మించారు. అందరూ కలిసి మన చిన్నన్న మొదటి నుంచి చెప్తా ఉన్నారు, ఈ గుడి బాగొస్తుందమ్మా, మీరు రావాలి అని చెప్పి ఇప్పుడు చూశాను. చాలా బాగా ఉంది. మీ అందరి భక్తికి తగినట్టుగా గుడి ఇక్కడ ఏర్పడిందని చెప్పి నేను అనుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడే మీకందరికీ తెలుసు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి రెండు సమపాలనలో తీసుకెళ్తున్నారు. రాష్ట్రంలో మనకి గడిచిన ప్రభుత్వంలో ఆర్థిక అంటే మనకి డబ్బులు లేవు, అప్పుడు అన్ని డబ్బులన్నీ అయిపోయినాయి. మనం ఇప్పుడు అధికారంలోకి వచ్చి 22 నెలలు అయింది. 22 నెలల్లో మీరు చూసారు, ఇప్పటికి మీకందరికీ ఒకసారి మత్స్యకార భరోసా వచ్చింది, మళ్ళీ మీ వేట నిషేధ సమయం వచ్చింది, మళ్ళీ మీకు మత్స్యకార భరోసా ఇప్పుడు ఇవ్వబోతున్నారు. సో ఇలాంటివన్నీ చేసుకుంటూ ఒకవైపు అలాగే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం ఇచ్చాం పోయినసారే, మళ్ళీ అది ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది. సో ఇలాగే పెన్షన్లు 1వ తేదీ కల్లా అవ్వాతాతలకి అలాగే దివ్యాంగులకి అందరికీ అందిస్తున్నాం. మనం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కటి మనం ఏవైతే చెప్పామో అన్నదాత సుఖీభవ లాంటివి, అలాగే కరెంటు ఛార్జీలు పెంచకుండా ఇంకా కొంచెం తగ్గించి ఇప్పటి వరకు 22 నెలల వరకు తీసుకొస్తున్నాం. అలాగే 3 ఫేజ్ కరెంటు అన్ని దగ్గరలా వచ్చేటట్టు ఆర్డిఎస్ స్కీముల్లో మీకు అందరికీ ఇబ్బంది లేకుండా, ముఖ్యంగా ఇక్కడ చాలా మంది ఆక్వా ఇవన్నీ చేస్తుంటారు, అలాగే ఈ చుట్టుపక్కల రైతులకు అందరికీ కూడా మంచి చేశాం. ఇలా చెప్పుకుంటూ పోతే మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే సూపర్ 6 పథకాలు చెప్పాం, మీరందరూ ఇక్కడి నుంచి ఇప్పుడు ఫ్రీ బస్సులో వెళ్తున్నారా లేదా? ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు. ఆ బస్ ఛార్జీలు మీకు మిగిలిచ్చే విధంగా, అది మీ కుటుంబానికి ఆర్థిక పరిస్థితికి పనికొచ్చే విధంగా స్త్రీ శక్తి పథకం కింద మహిళలకి అత్యున్నత పథకాలు కల్పించిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మహిళల తరఫున అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటాం మనం. అదేవిధంగా మత్స్యకారులకి మన తెలుగుదేశం ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పి మీకందరికీ తెలుసు. ఎందుకంటే చిన్నోళ్ళు ఈ మధ్య చాలా మీటింగ్కి వెళ్ళొచ్చారు, అయినా కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళకి ప్రభుత్వం ఎంత అండగా ఉందో మీకు అందరికీ తెలుసు. మన తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు మత్స్యకారుల ప్రభుత్వం, మత్స్యకారుల అండగా నిలిచే ప్రభుత్వం అని చెప్పి మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు వేట నిషేధ సమయంలో మత్స్యకార భరోసానే కాకుండా వలలు, ఇంజన్లు కూడా మీకు అందరికీ సబ్సిడీలు ఉన్నాయని మీకు అందరికీ తెలుసు. కాబట్టి అవి కూడా మన ప్రభుత్వం త్వరగా మీకు అందరికీ అందించే విధంగా ముందుకెళ్తుంది. అదేవిధంగా ఈరోజు అన్న ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా కొన్ని అడిగారు. కాపులు, మన గ్రామ పెద్దలు కాపులు ఈ అభివృద్ధి పనులు అడిగారు. ఆయన అడిగిన ఒక స్కూల్ గదుల గురించి అడిగారు. అది ఇమీడియట్ గా రేపే మొదలు పెడతామని కూడా చెప్తున్నాం. ఎందుకంటే స్కూళ్ళు తెరిచే లోపల ఈ స్కూల్ మీకు ఎస్టిమేషన్ వేసి ఎన్ని గదులు కావాలో చూసి దాన్ని కంప్లీట్ చేసి స్కూల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వరకు కంప్లీట్ చేసిస్తాం ముందు. రేపు పిల్లలు మళ్ళీ స్కూల్కి వెళ్ళే లోపల అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా కొన్ని రోడ్లు అడిగారు అన్న, అవి కొరుటూరు
కృష్ణాపురం రోడ్డుకి ₹1 శాంక్షన్ కూడా అయ్యింది. ఆ రోడ్డు కూడా తొందరలో వేస్తామని మీకు అందరికి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఇంకా మిగిలి ఉన్న గ్రామంలోని అభివృద్ధి పనులన్నీ తప్పకుండా చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. ఈసారి మళ్ళీ మీ గ్రామానికి వచ్చేది ఏదైనా ఓపెనింగ్కే వస్తానని చెప్పి మీకు అందరికి నేను తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని బాపు గారు అవి కూడా తప్పకుండా చేస్తాం. ప్రతి ఒక్కటి మీకు ఇప్పుడే చెప్పాను నేను. ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్న తర్వాత 22 నెలల్లోనే మనం ఇంత అభివృద్ధి తీసుకొచ్చాం. రాబోయే రోజుల్లో ఇంకా అభివృద్ధి తీసుకొస్తాం. ఇక్కడ ఎక్కడైనా లైట్లు లేకపోయినా అవన్నీ కూడా, స్తంభాలు, లైట్లు అవన్నీ కూడా ఇమీడియట్ గా మీకు అరేంజ్ చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటాను. మైపాడు పంచాయతీలోని కృష్ణాపురం గ్రామ ప్రజలకి, మత్స్యకార సోదర సోదరీమణులకి, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులకి, కూటమి నేతలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మొట్టమొదటగా అన్న నిన్న చెప్పారు, నిన్న సాయంత్రం నేను రావాల్సింది కుంభాభిషేకానికి, కానీ రాలేకపోయాను. కానీ పాలిట్ బ్యూరో మెంబర్గా అత్యున్నత పదవిని ఇచ్చిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు ముందుగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలాగే నారా లోకేష్ బాబు గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆయన మన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నిన్న ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆయనతో పాటు పాలిట్ బ్యూరో మెంబర్లుగా మేమందరం కూడా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉండింది. అందువల్లే రాత్రి నేను వచ్చే లోపల 10 గంటలు అయింది విజయవాడ నుంచి. అందుకనే మీకు ఇచ్చిన మాట ఇక్కడ రాలేకపోయాను. అయినా అర్థం చేసుకొని మళ్ళీ ఈరోజు పొద్దున నేను వచ్చేదాకా ఎదురు చూసిన మీ అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనము ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఏర్పాటు చేయబోతున్నాం. ఇలాంటి వాళ్ళకందరికీ అక్కడ ట్రైనింగ్ ఇచ్చి ఆ ఫ్యాక్టరీలు వచ్చిన తర్వాత మన లోకల్ పిల్లలకి 75% ఉద్యోగాలు వచ్చేటట్టు తప్పకుండా చేస్తామని మీకు అందరికీ నేను తెలియజేసుకుంటున్నాను. కాదు 3 అడిగారు, 3 కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమానికి వచ్చిన మత్స్యకార సోదర సోదరీమణులకి అందరికీ కూడా, గ్రామ ప్రజలకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ధన్యవాదాలు. మన వేమిరెడ్డి ప్రసన్నమ్మారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మా కృష్ణాపురం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా మన కృష్ణాపురం 1985 సంవత్సరం వచ్చి ఇక్కడ చేరినప్పటి నుంచి మాకు అండగా నిలబడి మాకు కావాల్సిన అన్ని పనులు అన్ని ఏర్పాటు చేసి చేసిన మా ప్రీతమ నాయకుడు, యువ నాయకుడు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మా ప్రీతమ నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రావిల వీరేంద్ర నాయుడు గారికి స్వాగతం, సుస్వాగతం. అదేవిధంగా మన పవన్ రెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. బీజేపీ జనసేన నాయకులకి మరియు కృష్ణాపురం గ్రామ ప్రజలందరికీ వస్తారని అందరూ ఆశతో ఉన్నాము. వాళ్ళందరూ విజయవాడ వెళ్ళిపోయారు. రాత్రి రావాల్సింది కూడా, అది కూడా టైం లేదని ఈరోజు మన గ్రామానికి వచ్చిన దానికి మరీ వందనాలు తెలుపుకుంటున్నాము అమ్మగారికి. అదేవిధంగా కృష్ణాపురానికి కొన్ని పనులు కావాల్సింది ఉన్నామా. అయితే ఊరికి రోడ్లు, మెయిన్ రోడ్డు, తుఫాన్ చెట్టు, తర్వాత ఊరు నుంచి కృష్ణాపురం రేవు దాకా, రేవు నుండి చొచ్చాన దాకా ముందు మాకు రోడ్లు ఎక్కువ పనులు ఉంది. అది అయిన తర్వాత తుఫాన్ చెట్టు పాడైపోయింది. తుఫాన్ చెట్టు ఒకటి కట్టిలా మీరు. తర్వాత బడికి అదనపు గది లేదు. అంతకుముందు 8 దాకా ఉండేది, ఇప్పుడు 10 దాకా చేర్చారు. దాని కాబట్టి పిల్లకాయలు ఎక్కువ ఉన్నారు. దానికి అదనపు చేయాలని మరి కోరుకుంటున్నాను. Please subscribe SS News AP.